రాజు అనే వ్యక్తి సిరిపురంలో జీవించేవాడు. అతను చాలా పేదరికంవాడు. అతను రోజు చేతితో అల్లిన బుట్టలు తోపుడు బండి పెట్టుకుని పోయి అమ్ముకునేవాడు. తాను అలా తోపుడు బండిపై ఊరంతా తిరుగుతూ ఒక చోట పెట్టుకుని అమ్ముకునేవాడు. ప్రజలు కూడా అతని దగ్గరికి వచ్చి తీసుకునేవారు. అలా జీవనం సాగిస్తూ ఉండేవాడు. అలా తోపుడు బండి పెట్టుకుని దుబ్బుకుంటూ ఊరంతా తిరిగేవాడు. అలా చేస్తూ సాయంత్రం కల్లా ఆ బుట్టలన్నీ అమ్మేసుకునేవాడు. అతను అలా బుట్టలు అమ్ముతూ తన జీవన ఆధారాన్ని సాధిస్తూ ఉండేవాడు. అలాగే ఆ గ్రామాల్లో ప్రజలు కూడా రాజు దగ్గరికి వచ్చి ఆ బుట్టలు చాలా కొనుగోలు చేసేవారు. రాజు సాయంత్రం లోపు ఆ బుట్టలను అమ్మేసి మళ్ళీ ఇంటికి వచ్చి బుట్టలు తయారు చేసుకుని అన్నీ ఒక చోట పెట్టుకునేవాడు. రాజు తన చేతితో చాలా రకాల బుట్టలు అన్నీ తయారు చేసేవాడు. అలా తయారు చేసాక తనకు చాలా ఆనందం కలిగేదంట. అలా తయారు చేసిన బుట్టలన్నీ మరుసటి రోజు వేరే ఊరికి వచ్చి ఒక చోట పెట్టి కూర్చున్నాడు. ఆ ఊరి గ్రామాల ప్రజలందరూ వచ్చి అవన్నీ కొనుగోలు చేశారు. అప్పుడు రాజు చాలా సంతోషం చెందాడు. చాలా డబ్బులు కూడా సంపాదించాడు. అలా రాజు బుట్టలు తయారు చేసి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించాడు. చాలా ఆనందంతో బండి ఇంటికి తోచుకుంటూ వెళ్ళాడు. అలా రాజు తన తయారు చేసుకున్న బుట్టలను అమ్ముకుంటూ బాగా సంపాదించి తన పిల్ల పాపలతో చాలా ఆనందంగా ఉన్నాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.